వినియోగపరచుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఈ సమయంకు మీరు అందరూ సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ముందుగా గౌరవనీయులు శ్రీ రసమై బాలకిషన్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. మీరు చెప్పినటువంటి మాట మేము తప్పకుండా పాటిస్తాం. కానీ పద్దులలో అన్నింటికన్నా కూడా అత్యధిక ప్రాధాన్యమైనటువంటి పద్దు సాంఘిక సంక్షేమం గురించి కాబట్టి దీని పట్ల మీ పారదర్శకతగా ఉండాలని మనస్పూర్వకంగా కోరుకుంటున్నాను అధ్యక్ష. ఇది ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ కాబట్టి. ఎందుకంటే సాంఘిక సంక్షేమం గురించి మాట్లాడుకోవడం అంటే నా గురించి నేను మాట్లాడుకున్నట్టుగా నేను గర్వపడతా ఉన్నాను అధ్యక్ష. ఎందుకనంటే దేశ ప్రయోజనం పట్ల నిబద్ధత కలిగి ఉండేటటువంటి ప్రభుత్వం మనకు కావాలి. మన బానిసత్వ వేర్లను శాఖలను కూకటి వేళ్లతో పెకిలించి వేయడంలో ఎదురయ్యే ఆటంకాలను ఎదిరించి ముందుకు సాగే సమర్థత కలిగినటువంటి నాయకుడు కలిగిన ప్రభుత్వం మనకు కావాలి అని 1930లో బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిండు అధ్యక్ష. అలాగే సమాజంలో వెనుకబడినటువంటి వర్గాలను వెనుకనే ఉండిపోతే అభివృద్ధి అనే మాటకు అర్థమే లేదు, చట్టబద్ధత అంతకన్నా లేదు. ఇది నా దృఢమైన విశ్వాసం అని ఈనాడు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అన్నారు అధ్యక్ష. అందుకే అంబేద్కర్ ఊహించినటువంటి సమర్థత నిబద్ధత కలిగినటువంటి నాయకుడు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కాబట్టే ఇవాళ వారి పాలనలో దేశం అంతా కూడా ముఖ్యమంత్రి గారి పాలనలో ఇవాళ తెలంగాణ రాష్ట్రం దేశమంతా దళితుల పట్ల సంక్షోభంలో ఉంటే మన ముఖ్యమంత్రి పాలనలో దళితులంతా సంక్షేమంలో ఉన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు గుర్తు చేస్తున్నాను అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, గతంలో నా చిన్నప్పటి నుంచి నాకు ఇప్పుడు ఒక 50 సంవత్సరాలు పడ్డాయి అధ్యక్ష. 50 సంవత్సరాలు అంటే నేను 3 ఏళ్ళు ఉన్నప్పుడే కొంచెం చిన్న చిన్న బుద్ధి కూడా వచ్చింది అధ్యక్ష. నాకు మా తాతను చూసినా, మా అయ్యను చూసినా, మా వాడలను చూసినా అధ్యక్ష. అంత చాలామందిని చూసినాం. అప్పుడు అనేకమైనటువంటి ప్రభుత్వాలు కూడా ఉన్నాయి. చాలామంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గతంలో ఉన్నా కూడా దళితులకు మేము ఇది చేసినాం, దళితులకు మేము అది చేసినాం అని చెప్పేసి దళిత వాడల పొంట వచ్చి దళితుల వాడలకు వచ్చి దళితుల పట్ల దళితుల ఇంటికలకు మేము బఠానీలు వంచినాము, వాళ్ళకు వాళ్ళు పుచ్చిపోయినటువంటి వాటి పాత ఇనుప సామాన్లు కొన్నాం, వారు పాలిపోయినటువంటి ప్లాస్టిక్ బిందెలకు ఉల్లిగడ్డలు ఇచ్చినాము అని వాడల పొంట తిరుక్కుంటా ఓర్ అబ్బయ్యో ఓర్ అన్నయ్యో అని పీచు మిఠాయి తినిపించినటువంటి సందర్భాలను కూడా గత ప్రభుత్వాలను మనం చూసినాము అధ్యక్ష. ఇవాళ ఎన్నికలప్పుడు ఇవాళ ఆ పరిస్థితులు మొన్ననే ఈ దేశానికి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాల వజ్రోత్సవ సభలను కూడా మనం జరుపుకున్నాం అధ్యక్ష. ఇప్పటికీ కూడా ఎక్కడ వేసిన గొంగడి అక్కడనే కనబడుతూ ఉంటుంది అధ్యక్ష. ఇప్పటికీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కొంత మార్పు మనం చూస్తున్నాం అధ్యక్ష. అంతకన్నా వారి బతుకుల్లో దరిద్రం ఎక్కడ ఉంది అనంటే దళిత వాడలను చూపించేవాళ్ళు అధ్యక్ష. అంటరానితనం ఎక్కడ ఉందంటే దళితుల వైపు వేళ్ళు పోయేటి అధ్యక్ష, ఇక్కడ ఏ పల్లెకు వెళ్ళినా కూడా. అందుకే ఈ దేశంలో దళితులు గిరిజనులు ఈ భారతదేశ జనాభా 130 కోట్ల అయితే 40 కోట్ల మంది కలిగినటువంటి జనాభా దళితులు గిరిజనులు అధ్యక్ష. మన తెలంగాణ రాష్ట్రంలోనే సుమారుగా ఒక 55 లక్షల వరకు మనకు దళితులు ఉంటారు అధ్యక్ష. దేశాన్ని మరి సంఖ్యాబలం ఉంటేనే సరిపోదు, దేశానికి కానీ జాతికి కానీ సంఖ్యాబలం ఒకటే సరిపోదు. ఆ జాతి విద్యావంతులై ఆత్మగౌరవంతో జీవించినప్పుడే ఆ జాతి బాగుపడుతుంది. కాబట్టి ఆ జాతిని బాగు చేయాలనంటే ఊరికి దూరంగా ఊరికి ఆమడ దూరంలో విసిరేబడ్డటువంటి జాతులు ఊర్లోకి రావాలంటే కత్తులు కటార్లతో కాదు, వాళ్ళు జ్ఞానంతో రావాలి, అక్షర జ్ఞానంతో రావాలి అని చెప్పేసి దళితుల విద్య పట్ల విప్లవాన్ని సృష్టించినటువంటి మహానేత మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అధ్యక్ష. అందుకే అధ్యక్ష ఇవాళ రెసిడెన్షియల్ పాఠశాలల అధ్యక్ష నేను ముందుగా బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్తా ఉంటాడు, దళితులు అభివృద్ధిలోకి రావాలంటే వాళ్ళు విద్యాపరంగా ఎదిగితే ఆర్థికంగా ఎదుగుతారని చెప్పేసి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టుగా వాళ్ళని విద్యా కోణంలో నుంచి తీసుకురావాలన్నటువంటి ఆలోచన చేసినటువంటి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గతంలో రెసిడెన్షియల్ ఎట్లా ఉండడో మీకు తెలుసు అధ్యక్ష. 1, 2, 3 ఉంటే ఎక్కువ కనబడేటివి. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలోనే ఈ సువిశాల భారతదేశంలో ఎక్కడ కూడా ఈ దేశాన్ని పాలిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారి సొంత గుజరాత్ రాష్ట్రంలో కూడా లేనటువంటి తెలంగాణ రాష్ట్రంలో 268 రెసిడెన్షియల్ పాఠశాలను మనం ఇక్కడ నెలకొల్పుకున్నటువంటి విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి అధ్యక్ష. అంటే దళితులకు
మరి రెసిడెన్షియల్ పాఠశాలలు అంటే ఏదో పేరుకు పెట్టినే కాదు అధ్యక్ష. నా నియోజకవర్గం మానకొండ నియోజకవర్గంలో 6 మండలాలు ఉంటే మాకు 5 రెసిడెన్షియల్ పాఠశాలలు ఉన్నాయి అధ్యక్ష. అప్పుడప్పుడు మీరు కూడా పోయేస్తూ ఉంటారు అధ్యక్ష, పిలిస్తే పోతూ ఉంటాం పిల్లల దగ్గరికి. నేను కూడా మొన్న ఇల్లంతకుంట మండలంలో ఓ రెసిడెన్షియల్ పాఠశాలకు వెళ్ళిన అధ్యక్ష. నిజంగా అధ్యక్ష నా కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి, నాకు ఏడుపు వచ్చింది అధ్యక్ష. నాకు ఆ పిల్లలను చూస్తూ ఉంటే రెసిడెన్షియల్ పాఠశాలలు అంటే ఇట్లా కూడా ఉంటాయని చెప్పేసి. ఎందుకంటే పోరాయాలకు బట్టలు కూడా ఉండేటి కావు, చదువుకునే పోరాయాల కాళ్ళకు చెప్పులు కూడా ఉండేటి కావు. ఆ స్కూల్లో పోగానే బ్యాండ్ తీసుకొచ్చి మా రెసిడెన్షియల్ పిల్లలు నాకు కొట్టుకుంటా కాళ్ళకు బూట్లు వేసుకున్నారు, టక్కేసుకున్నారు, టై కట్టుకొని మా పొల్లగాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉంటే ఓ మా మల్లే కొడుకు, మా పోషే కొడుకు, మా రాజే కొడుకు అవార్యూ బాబాయ్ అని వచ్చిండు అధ్యక్ష. ఆ పిల్లలు మాట్లాడుతూ ఉంటే పాలు పొంగుతున్నట్టుగా అనిపించింది అధ్యక్ష. ఒక గది అధ్యక్ష, రెసిడెన్షియల్ పాఠశాలల యొక్క సృష్టి వల్ల తెలంగాణ రాష్ట్రంలో గట్లుంది అధ్యక్ష. అధ్యక్ష గక్కడనే ఉన్నామా, ఇలా రెసిడెన్షియల్ పాఠశాలల పిల్లలు ఎట్లా తయారయ్యారో మీ అందరికీ తెలుసు. గతంలో మీరు చిన్నతనంలో కూడా రేడియోల పాటలు ఇందురు అధ్యక్ష. చెట్టు లెక్క గలవా ఓ నరహరి, పిట్ట లెక్క గలవా, చెట్టు లెక్క గలవా, గుట్ట లెక్క గలవా, చెట్టు మీద చిటారి కొమ్మని తెచ్చు తీయగలవా. చిటారి కొమ్మ గురించి ఆలోచించండి తప్ప చదువుకున్న రెసిడెన్షియల్ మా పాఠశాలల పిల్లలు ఎవరెస్ట్ శిఖరాన్ని ఎత్తి ఎవరెస్ట్ శిఖరాన్ని కాళ్ళ కింద తొక్కేటట్టు చేసిన మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అధ్యక్ష. ఇగో గిది అధ్యక్ష తెలంగాణలో ఉన్నటువంటి రెసిడెన్షియల్ పాఠశాలల యొక్క చదువు, వాళ్ళ పిల్లల ఎదుగుదల అనేది ఎట్లా ఉన్నదానికి ఉదాహరణగా నేను మీకు చెప్పిన అధ్యక్ష. ఆ ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కిపట్టినటువంటి గిరిజన బిడ్డ కూడా మీ జిల్లా అధ్యక్ష. ఇలా అక్కడికే మనం ఆగిపోలేదు అధ్యక్ష. ఒక రెసిడెన్షియల్ కొంతమంది అంటున్నారు అధ్యక్ష, రెసిడెన్షియల్ పాఠశాలలు పెట్టగానే అయిపోయిందా, ఇక గా పిల్లలు అందరూ అక్కడే చదువుతురా, మరి సంక్షేమ హాస్టల్ సంగతి ఏంది అని కూడా కొంతమంది మాట్లాడతారు అధ్యక్ష. నేను మాట్లాడిన తర్వాత కూడా రెసిడెన్షియల్ పాఠశాలతో పాటుగా సంక్షేమ హాస్టల్లో కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టినటువంటి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి గురించి నేను చెప్పాలి అధ్యక్ష. ఎందుకంటే నేను హాస్టల్లో చదువుకున్న చిన్నప్పుడు, మా సుమన్ కూడా హాస్టల్లో చదువుకున్నాడు అధ్యక్ష. నేను సిద్దిపేట సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో ఉన్న అధ్యక్ష. 3వ తరగతిలో బువ్వ తిందామంటే దొడ్డు బువ్వ, కిచిడి వెడుదురు, పచ్చి పులుసు ఓత్తురు, అవి తింటే చేతులకు పుండ్లు పెదులు వలిగిపోయేటివి, తినడానికి ఒక గిన్నె, పరుచుకోవడానికి ఒక చెద్దరు, కప్పుకోవడానికి ఒక చెద్దరు, ఇరిగిపోయిన కిటికీలు, పాయకాన పోతే డబ్బా పెట్టుకొని చేట్ల కాడుకు ఉరుకుతుంటాం అధ్యక్ష. బోరింగ్ కొట్టి బోరింగ్ చెడిపోతే ఆ రోజు స్కూల్ కూడా బంద్ అయ్యారు అధ్యక్ష. ఇలా అట్లాంటి పరిస్థితి నుంచి సంక్షేమ హాస్టళ్లలో మా పిల్లలు దొడ్డు బియ్యం తినొద్దు, సంక్షేమ హాస్టళ్లలో కూడా రెసిడెన్షియల్ పాఠశాలలో చదువుకునే విద్యార్థులాగానే ఇలా సన్నబువ్వ పెట్టి వాళ్ళకు కూడా ఇలా మేనిఫెస్టోలో కూడా వారానికి గుడ్లు పెట్టి వాళ్ళకు కూడా చికెన్ మటన్ పెట్టుకొని అద్భుతమైనటువంటి ఇంగ్లీషు చెప్పించే అవకాశాన్ని కూడా ఇలా సంక్షేమ హాస్టల్ ద్వారా మనం పొందుతున్నాం అధ్యక్ష. అధ్యక్ష ఒకటి వినాలి అధ్యక్ష, ఇది అధ్యక్ష ఇలా మా పిల్లల అధ్యక్ష. నిజంగా అధ్యక్ష ముఖ్యమంత్రి గారికి నేను నమస్తే పెడుతున్నా అధ్యక్ష. ఎందుకనంటే గతంలో మనం చూసినాం అధ్యక్ష, ఇలా మా పిల్లలు తెలంగాణలో ఉన్నటువంటి దళిత పిల్లలు అధ్యక్ష రెసిడెన్షియల్ పాఠశాలలు సంక్షేమ హాస్టళ్లతో పాటుగా ఇలా విదేశాలకు వెళ్ళే విద్యార్థులను అధ్యక్ష. ఈ విషయం తప్పకుండా మనం గుర్తు చేసుకోవాలి అధ్యక్ష. మా బాబాసాహెబ్ అంబేద్కర్ అంత పెద్ద చదువులు చదివి ఈ భారతదేశంలో నేను బయటకెళ్ళి చదువుకొని రావాలి, ఇంకా నేను విదేశాల్లో చదువుకొని ఆ విజ్ఞానాన్ని భారతదేశానికి తీసుకొస్తా అని చెప్పేసి అందరు ఎక్కరాని గడపలేదు అధ్యక్ష. మొక్కని మనిషి లేడు అధ్యక్ష. ఇంత పెద్ద చదువుకున్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశంలో తిరుగుతూ ఉంటే ఒక్కరు కూడా సహాయం చేయకపోగా బరోడా రాజు సహాయంతో ఇలా బయట చదువుకొని వచ్చి మళ్ళీ అదే కొలువుల కండిషన్, అంబేద్కర్ నువ్వు అక్కడ చదువుకుంటే నీ చదువు మళ్ళా వచ్చి నా కొలువులో నువ్వు ఉద్యోగం చేస్తాను, నాకు రాసిస్తే మాత్రమే నీకు పైసలు ఇస్తా అని చెప్పేసి ఆ రోజు అంబేద్కర్ను విదేశాలకు పంపించింది. కానీ ఈనాడు మన అంబేద్కర్ కేసీఆర్ గారు మా పిల్లలను గాలి మోటార్ ఎక్కిస్తున్నాడు అధ్యక్ష. నిజంగా అధ్యక్ష మనం నేను చిన్నతనం చూసిన అధ్యక్ష, గాలి మోటార్ మీదికే పోతా ఉంటే కింద నీడ పట్టుకొని ఉరుకుతుంటే ఓ గాలి మోటార్ అని నీడ పొంట ఉరుకుతుంటే అధ్యక్ష. ఇలా గట్లాంటి మా పిల్లలు ఇలా విమానం ఎక్కి 20 లక్షల రూపాయలు విమాన టిక్కెట్ వేసి పోతా ఉంటే అబ్బా ధన్యవాదాలు అధ్యక్ష. ఇగో గిది అధ్యక్ష మా ముఖ్యమంత్రి గారు కూడా మా పిల్లలు విదేశాలలో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో మా పటేళ్ల పిల్లలు మా దొరల పిల్లలు చదివే ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో కూడా మా దళిత మల్లయ్య కొడుకు కూడా చదవాలన్నటువంటి ఆలోచన చేసిండు. పటేల్ కొడుకు ఎక్కడ చదివిండో అమెరికాలో, నా పాలేరు మల్లయ్య కొడుకు కూడా గాఢ చదవాలన్నటువంటి ఆలోచన చేసుకొని చదివి ఎక్కడన్నా వెళ్ళు, లండన్ వెళ్తావా, న్యూజిలాండ్ వెళ్తావా, ఆస్ట్రేలియా పోతావా, అమెరికా పోతావా, రష్యా పోతావా, ప్రపంచంలో ఉన్న దేశాలకి ఎక్కడికన్నా వెళ్ళి చదువుకో, అక్కడే గొప్పగా బతుకమని చెప్పింది తప్ప మళ్ళీ వచ్చి నాకు కొలువు చేయాలని చెప్పేసి మా ముఖ్యమంత్రి ఆలోచించలేదు అధ్యక్ష. ఇగో గిది మా ముఖ్యమంత్రి గారి ఆలోచన అధ్యక్ష. ఇలా గిది మా ముఖ్యమంత్రి గారి ఆలోచన అధ్యక్ష. ఇక్కడనే మనం ఆగిపోలేదు అధ్యక్ష. మా సుమన్ గుర్తు చేస్తా ఉన్నాడు, అన్నా
మన సంక్షేమం కాడ ఆగలేదు, హాస్టళ్ల కాడ ఆగలేదు, విదేశీ విద్య కాడనే ఆగలేదు. ఇక్కడ చదువుకున్నటువంటి ఈ దేశంలో కొలువు చేయాల్సినటువంటి పిల్లలకు కూడా గొప్పగా చదువుకునేటట్టు స్టడీ సర్కిల్ని పెట్టాలన్నటువంటి ఆలోచన చేసుకొని ఇలా ఒక్క స్టడీ సర్కిల్ ఉండే అధ్యక్ష. ఇక్కడ ఆ ఒక్క స్టడీ సర్కిల్ ఎట్లుండదో మీకు తెలుసు. సమైక్య ఆంధ్రలో ఎవడన్నా తెలంగాణకి అందులో సీట్ వచ్చినా అధ్యక్ష, ఓ దానికి పెద్ద ఫైరో, ఇక దాని కథలు వేరుంటాయి. పాప మా పోరగాళ్ళు చూసిడే తప్ప చదువుకున్న పాపన పోలేదు అధ్యక్ష. ఒక్కటే ఉండే ఇలా మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 10 స్టడీ సర్కిల్ని ఏర్పాటు చేసుకొని ఇలా మా పిల్లగాళ్ళ అధ్యక్ష గ్రూప్ 1 రిజర్వేషన్ కాదు అధ్యక్ష, మా పోరగాళ్ళు చదువుతున్నది మొత్తం ఓపెన్ కేటగిరీ. రిజర్వేషన్ ఈ లో కేటగిరీ పోయింది, మొత్తం ఓపెన్ కేటగిరీలో మా దళిత పిల్లలందరూ గ్రూప్ 1 ఆఫీసర్లు అవుతా ఉన్నారు, IPSలు అవుతా ఉన్నారు, IASలు అవుతా ఉన్నారు. మీరు గతంలో మీరు చూసిరు అధ్యక్ష, ఎవరన్నా దళిత పొల్లగాళ్ళు డాక్టర్ అంటే మామూలు కథ కాదు. పలాని రాజయ్య కొడుకు డాక్టర్ అంటే మేము పోయి చూసొచ్చేది, ఎట్లున్నాడు అబ్బా డాక్టర్ ఎట్లుంటాడు అని. ఎక్కడన్నా ఒక పిల్లగాడు డాక్టర్ చదివితే చూసొచ్చాడు అధ్యక్ష. ఇవాళ తెలంగాణలో జిల్లాకొక మెడికల్ కాలేజీ పెట్టిన తర్వాత మా దళిత పిల్లలు ఇంటికొక డాక్టర్ అయింది అధ్యక్ష. ఇంటికొక పిల్లగాడు డాక్టర్ చదువులు చదువుతా ఉన్నాడు, ఇంటికొక పిల్లగాడు ఇంజనీరింగ్ చదువుతా ఉన్నాడు, ఇంటికొక పిల్లగాడు IIT కాలేజీలో చేరినటువంటి సందర్భం మనకు కనబడుతుంది అధ్యక్ష. దళిత విజ్ఞాన కేంద్రాలు కావచ్చు, ఇలా మా కేటీఆర్ అన్న చెప్పినట్టు పారిశ్రామిక రంగంలో కూడా దళితులను అత్యున్నతమైనటువంటి అభివృద్ధిలోకి తీసుకురావాలన్నటువంటి ఆలోచన చేసుకొని వాళ్లకు రాయితీలు ఇచ్చి డిక్కీ సంస్థ ద్వారా వాళ్లకు రాయితీలు ఇస్తూ ఉన్నాం. అలాగే మన టీ-స్ప్రెడ్ పారిశ్రామిక రంగంలో మౌలిక వసతులు కల్పించినటువంటి సందర్భాన్ని ఈ సందర్భంగా నేను మీకు గుర్తు చేస్తున్నాను అధ్యక్ష. ఒకవైపు పారిశ్రామిక రంగం, ఒకవైపు విద్యారంగము, ఇంకొక వైపు సాంకేతిక రంగాలను చేసుకుంటూనే దళితులను కూడా వ్యవసాయ రంగంలో అభివృద్ధిలోకి తీసుకురావాలన్నటువంటి ఆలోచన చేసినటువంటి సందర్భం కూడా గతంలో ఎవరికి రాలేదు అధ్యక్ష. ఏదో పరంపోగు భూములు, ఈనాం భూములు, గుట్టల భూములు, పడబడ్డ భూములు రాసిచ్చి మేము మంచినం, మేము దళిత జనోద్ధారకులము, మాకు ఓట్లేయండి అని చెప్పేసి ఆలోచించిన వాళ్ళు కూడా ఉన్నారు అధ్యక్ష. కానీ అవి దున్నుకున్న పాపన ఓలేదు, వాళ్ళు వ్యవసాయం చేసుకున్న పాపన ఓలేదు, ఆ భూమి ఏడు ఉంటుందో కొన్ని వాళ్ళకి తెలియదు. కానీ మా ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత 100కు 100% దళితులను వ్యవసాయ రంగంలో వాళ్ళను తీసుకురావాలన్నటువంటి ఆలోచన చేసి మొదటిసారి దళితులకు 3 ఎకరాల భూమి పట్ల చిత్తశుద్ధితో మేము పనిచేసినాం అధ్యక్ష. నా నియోజకవర్గం మానకొండూరులో 1250 ఎకరాలను దళితులకు పంచిపెట్టడంతో పాటుగా వాళ్ళకు 100% సబ్సిడీ ద్వారా, పెట్టుబడి ద్వారా బోర్ లేపించి వాళ్ళ వ్యవసాయ రంగానికి తీసుకొచ్చిన విషయాన్ని నేను గుర్తు చేస్తున్నాను అధ్యక్ష. ఎందుకనంటే అధ్యక్ష, మనందరికి తెలుసు, ఇలా మనం అందరం చాలా మంది మాట్లాడుకుంటా ఉంటాం. కొంతమంది మాట్లాడుతుండే పెట్టుబడి ఎవరికి ఇస్తుండ అని. మాకు ఇస్తుండే మా దళితులకు. నీకు పెట్టుబడితో ఉపయోగం లేకపోవచ్చు, కానీ నా తండ్రి ఉన్న గుంటెడు జాగం దున్నుకోవడానికి పెట్టుబడి లేక నా తల్లి నల్లబూసల దాడులకు కుదోబెట్టుకొని తీసుకొచ్చినటువంటి రోజులను కూడా నేను కల్లారా చూసిన అధ్యక్ష. విత్తనాల కోసం పైసలు లేకపోయేటివి, ఎరువుల కోసం పైసలు లేకపోయేటివి, భూములను కుదబెట్టుకొని మేము పెట్టుబడి తీసుకున్నాం అధ్యక్ష. ఇలా నాకు అవసరం లేకుండా పోయింది అధ్యక్ష. ముందుగానే ఎకరానికి 5,000 రూపాయలు పెట్టుబడి నా అయ్య కొత్త ఉన్నది. నేను పైసలు పంపిస్తా అంటే బిడ్డ నాకే వచ్చినారా బిడ్డ, నిన్ననే పడ్డాయిరా పైసలు, నీకేమైనా కావాలన్నా చెప్పురా, నాకు 3,000 వచ్చినాయి, ఇంకా 2,000 నా దగ్గరే ఉన్నాయి అంటాడు మా నాయన. ఇలా పెట్టుబడి వస్తుంది కదా దళితులకు. ఇలా మనం చూస్తూ ఉన్నాం అధ్యక్ష. నా దళితన్నలు నేను 100% చెప్తున్నా అధ్యక్ష, డబ్బున్నోళ్లకు 5 లక్షల బీమా ఎంతవరకు ఉపయోగపడుతుందో నాకు తెలియదు అధ్యక్ష. కానీ నా దళితన్నలు చచ్చిపోయినప్పుడు, ఆ వాడలకు ఒక ఎమ్మెల్యేగా పోయినప్పుడు చచ్చిపోయినటువంటి పిల్లలను తీసుకొచ్చి కాళ్ళ మీద పడేసి, అన్నా ఎట్లా బతకాలనే, ఈ దేవుని ఇంట్లో పీనిగల్లా ఆయనను తీసుకోపోయిండు, నన్ను కింద పెట్టిండు, ఈ పిల్లలతో నేనెట్లా బతకాలన్నా, నన్ను తీసుకుపోయి ఆయనను బతికించు అని చెప్పేసి కాళ్ళ మీద పడి ఏడుస్తున్నప్పుడు కన్నీళ్ళు ఆగలేదు అధ్యక్ష. ఏమిస్తాం అధ్యక్ష, ఇంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, జేబులో చేయి పెట్టి 5ో 10 ఇస్తాం. కానీ ఇలా అట్లాంటి వాళ్లకు 5 లక్షల రూపాయలు ప్రభుత్వం బీమా చేసి నా దళితన్నలకు అందజేయడం అని అంటే ఇది ఒక గొప్ప వరంగా నేను భావించుకుంటున్నాను అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, ఇలా మనం చాలా విషయాలను కూడా మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది అధ్యక్ష. ఎందుకనంటే ఇలా మనము ముఖ్యంగా నేను ఒక చిన్న విషయాన్ని గుర్తు చేస్తాను అధ్యక్ష. మీకు మన చిన్నప్పుడు మీరు కూడా విద్యార్థి దశలో ఉన్నప్పుడు చాలా వేదికల మీద వినుంటారు, భారతదేశం భాగ్యసీమరా, పాడి పంటలకు కొదవలేదురా, బంగారు పంటల భూములున్నవి, సావు ఎరుగని జీవనదులురా, సకల సంపదలు గల్ల దేశమున దరిద్రం ఎట్లుందో నాయన. 3 కాలాలు 6 ఋతులు సువిశాలమైనటువంటి భారతదేశంలో అత్యంత వ్యవసాయ రంగానికి 70% భూమి కలిగినటువంటి భారతదేశంలో తిండి కోసము అల్లాడిపోయినటువంటి దరిద్రం ఎట్లా ఉంది అన్నటువంటి ఆలోచన చేసి ఆ దరిద్రం పోవాలనంటే ఇలా దేశానికి నిట్టాడు గుంజలాగా, ఆర్థిక వ్యవస్థకు పరిపూర్ణంగా నిట్టాడు గుంజలాగా పనిచేసే దళితుల అభివృద్ధిలోకి తీసుకురావాలన్నటువంటి ఆలోచన చేసుకొని ఇలా దళిత బంధు, మా బంధువు అధ్యక్ష. దళిత అంటే దళిత బంధు కాదు అధ్యక్ష, మా ఆత్మ బంధువు అధ్యక్ష. 10 లక్షల రూపాయలు చూస్తామా అధ్యక్ష ఎన్నడన్నా?
₹1,00,000 ఎన్నడన్నా మా కళ్ళల్లో చూసినామా అధ్యక్ష మేము? ఇలా దళిత బంధు లాంటి 10 లక్షల రూపాయల పథకాన్ని పెట్టిరు. నాకు ఎంత విచిత్రం అనిపిస్తుంది అంటే, ఎవడన్నా మంచిగుంటే ఓర్వలేనోడు ఉంటాడు, దళితుడు ఎవడన్నా మంచి అంగిదోడుకుంటే చూడని వాళ్ళు ఉంటాడు. మేము బండెక్కితే చూడండి వస్తా 10 లక్షలు అన్నాడు. ఇప్పుడు వచ్చినాయి కదా, ఇప్పుడు చెప్పు. 10 లక్షలు వచ్చినాయి కదా, ఇప్పుడు చెప్పు అని చెప్తున్నా నేను. చాలామంది మాట్లాడుకుంటా ఉన్నారు. ఏం చేస్తాడా? ఎంత అవమానము అధ్యక్ష, ఏడుపు వస్తుంది అధ్యక్ష. ఒకవైపు రూపాయి దొరకనటువంటి పరిస్థితిలో 10 లక్షల రూపాయలు మాకు ఇస్తే వీళ్ళు తాగుతారు, వీళ్ళు తందనాలు ఆడతారు, వీళ్ళకి నడపత్తాదా అంటారు. మీకు పియ్యనం శాతగాలి ఇచ్చిన వాళ్ళని విమర్శిస్తారు, మమ్మల్ని అవమానిస్తారా అధ్యక్ష? ఇలా దళిత బంధు పథకం వస్తే నేను హుజరాబాద్ వెళ్ళిన అధ్యక్ష, నా దగ్గర కూడా 100 మందికి నేను ఇచ్చిన అధ్యక్ష. మా ఊర్లో ఉన్నటువంటి ఓ బంజేరుపల్లి మల్లయ్యకు ట్రాక్టర్ ఇచ్చిన, మా ఊర్లో ఉన్నటువంటి ఒక మల్లారెడ్డి ట్రాక్టర్ తీసుకొని ఆయన దగ్గర పాలేరుగా ఉన్నటువంటి నా మల్లయ్య పటేలు వెనక దున్నుతా ఉంటే నా మల్లయ్య ట్రాక్టర్ వేసుకొని ముందు దున్నుతా ఉన్నాడు అధ్యక్ష. ఇది అధ్యక్ష సామాజికమైనటువంటి విప్లవము. ఇది అధ్యక్ష మనకు కావలసినటువంటి. దారులలో తిరుగుతున్న ఆవాళ్ళు ఎక్కించుకొని బ్రహ్మాండంగా బండ్లు కొనుక్కుంటా ఉన్నారు, వ్యవసాయాలు చేసుకుంటా ఉన్నారు, కోళ్ళ ఫారంలు పెట్టుకుంటా ఉన్నారు. ఒక్కటి కాదు, పెట్రోల్ బంకులు. మా రామన్న మొన్న పెట్రోల్ బంక్ ఇప్పించినాడు. మొన్న ఒక హోటల్ గురించి అన్న వెళ్ళినప్పుడు రామన్న సిరిసిల్లలో ఒక దేవమ్మ అనేది అన్న వాళ్ళ దగ్గర వాళ్ళ హోటల్లో అన్న తినొచ్చిండు, టిఫిన్ చేసి వచ్చిండు రామన్న. చూడండి, రోజుకు 5,000 సంపాదిస్తుందట. వీళ్ళకి మాకు బతకడం మాకు చేత కదా, మాకు ఉపాయం లేదా? ఇలా 10 లక్షల రూపాయలు కూడా మీ అందరికీ తెలుసు అధ్యక్ష. ఎవరన్నా ఉత్తగిస్తారా అధ్యక్ష? గతంలో 50,000 కావాలంటే అంజుమాన్ బ్యాంకులకు పోతే ఏం పెడతావు, నువ్వేం పెడతావు మళ్ళీ అని అడిగేటోళ్ళు అధ్యక్ష. నా దగ్గర ఏమున్నదిరా, నేనే ఉన్నా, ఉంటే నీ దగ్గరికి ఎందుకు వస్తా నేను? ఏం పెడతావో చెప్పు, కుదబెడతావా అని చెప్పేటోళ్ళు అధ్యక్ష. ఏం కుదబెడతారు అధ్యక్ష? తిరిగి చెప్పులు అరిగిపోయేటివి. నీకు వీంతో కాదని చెప్పేసి అంజమాని బ్యాంకులలో తీసుకోకుంటే ఆయనతో అంజమాని బ్యాంకు కూడా వచ్చే కట్టకపోతే ఉరికెత్తే దర్వాజాలు గుంజుకపోతే ఇవి గుంజుకపోతే చెట్టుకు ఉరేసుకొని చచ్చిపోయినటువంటి నా దళితన్నలను మనం చూడలేదా అధ్యక్ష? ఎన్ని గ్రామాలలో ఈ చావులను మనం చూడలేదు అధ్యక్ష. ఇలా అట్లాంటి వాళ్లకు ఇలా దళిత బంధువు ద్వారా ₹1 అవసరం లేకుండా నువ్వు బ్యాంకు దగ్గరికి వెళ్ళేది కావు, బ్యాంకోడే నీ దగ్గరికి వచ్చి ఏం కావాలే పోషన్నా, నువ్వేం పెట్టుకుంటావు పోషన్న అని 10 లక్షలు ఇచ్చిన మునగాడు ఎవరైనా ప్రపంచ దేశాలలో ఇవాళ ఎవరైనా ఉన్నారా అధ్యక్ష? ఇలా 10 లక్షల రూపాయల దళిత బంధుతోని ఇలా చాలా గొప్పగా బతుకున్న సందర్భం ఉంటుంది. దీన్ని కూడా ఎగెత్తా ఉంటారు, దీన్ని కూడా ఉసిగొలుపుతూ ఉంటారు. మొన్న ఒక నేను ఇప్పలపాలనే ఊరికి పోయిన అధ్యక్ష. ఎంత విచిత్రమైన మనుషులు అధ్యక్ష. నీ పార్టీలు సల్లగుండా ఎల్లకాలం బతారా ఈ రాజకీయ పార్టీలు పాడుగాను? అరే ఒకడు ఎంత విచిత్రం అనిపిస్తుంది అంటే, నేను పోయినా ఒక కుమ్మరామతోని అడుగు వాళ్ళకే ఇస్తాడా, మీకు ఇయ్యడా? ఆమె మంచిగా చెప్పింది, వాళ్ళకే ఇయ్యను సార్, ఆయన మా బిడ్డ పెళ్ళికి డప్పు కొట్టింది సార్, నా కాళ్ళకి చెప్పులు దొరికిన బాంచారు, వాళ్ళు ముందు కానీ వాళ్ళ గానని చెప్పేసేసి ఇలా గ్రామాలలో ఉన్నటువంటి సబ్బండ సకల కులాలన్నింటినీ కూడా దళితులకు మద్దతు ఇస్తూ ఉన్నారు. వాళ్ళు వాళ్ళు ఎదుగుతూ ఉంటే సంతోషపడతా ఉన్నారు. కానీ సంతోషపడని వాళ్ళు ఇగో వీళ్ళు అధ్యక్ష. సంతోషాన్ని, దళితుల కళ్ళల్లో ఆనందాన్ని చూడలేనటువంటి కుసంస్కారమైనటువంటి పార్టీలు కొన్ని ఉన్నాయి. వాళ్ళు ఎగగొడతా ఉన్నారు గ్రామాలకి వెళ్ళి. అడుగుర్రి ఏ పార్టీలు తెలియదా? ఉన్నే తోక పార్టీలు 2 బీజేపీ కాంగ్రెస్ ఉరుకుతా ఉన్నారు ఊళ్ళ పొంట. అరే నాకు బాధ అనిపిస్తూ ఉన్నది. ఎందుకు ఈ ఊర్లలో సబ్బండ సకల కులాలు పిట్టగుడులాగా ఊర్లో బతుకుతాయి కదా. ఇలా అట్లాంటి కులాల మధ్యనగా చిచ్చుపెట్టే ప్రయత్నం జరుగుతూ ఉన్నా కూడా ఇలా ముఖ్యంగా మా అందరికీ బహుజనులు, మా దళితులను హక్కున చేర్చుకున్నటువంటి నా గ్రామాల్లో ఉన్నటువంటి బహుజన బాంధవులందరికీ కూడా నేను చేతులెత్తి నేను నమస్కరిస్తూ ఉన్నాను అధ్యక్ష. ఒకవైపు దళిత బంధు ద్వారా దీన్ని కూడా అంటా ఉన్నారు అధ్యక్ష. మొత్తం అందరికీ వస్తుందా? 100% అందరికీ వస్తుంది. మీలాగా కొందరికి ఇయ్యం, నడమలు ఇడిచిపెట్టాం. మా ముఖ్యమంత్రి గారు ఆనాడే చెప్పినాడు కదా, మొదలుపెట్టినప్పుడే తెలంగాణ ఉద్యమాన్ని మొదలుపెట్టినప్పుడు కూడా 1000 మైళ్ళ నడక ఒకటే సాగలేదు, ఒక్క అడుగు మొదలుపెట్టిండు, 1000 మైళ్ళ తీరాన్ని చేరి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినాడు. ఇలా దళిత బంధు కూడా 17,700 కోట్లతోని ఇలా మొదలుపెట్టినాం. 100% ఈ తెలంగాణలో సంపూర్ణంగా ప్రతి దళితుడు లబ్ధి పొందే వరకు కూడా ఈ దళిత బంధు కొనసాగుతుంది అన్నటువంటి విషయాన్ని కూడా మీ ద్వారా నేను స్పష్టం చేస్తా ఉన్నాను అధ్యక్ష. ఇంకొకటి అధ్యక్ష, నాకు మొన్న క్రికెట్ మ్యాచ్ చూసిన అధ్యక్ష. నేను మొన్న ఒక క్రికెట్ మ్యాచ్ ఎక్కడ జరుగుతుందంటే గుజరాత్లో జరుగుతుందట. దేశంలోనే అతిపెద్ద స్టేడియం నరేంద్ర మోడీ స్టేడియం. ఆయన ఉన్నాడు కదనే, ఉన్న పేర్లు కూడా అయితే స్టేడియం అట. ఎందులో జరుగుతుందనంటే అతిపెద్ద స్టేడియం అట. అతిపెద్ద స్టేడియానికి నరేంద్ర మోడీ గారి పేరు పెట్టుకున్నారు. ఆయన ఎందుకంటే ఛాయవాలా ప్రధానమంత్రి అయ్యాడు, పెట్టుకోవాలి. కానీ ఆ ఛాయవాలా ప్రధానమంత్రి కావడానికి కారణం రాజ్యాంగంలో మా బాబాసాహెబ్ అంబేద్కర్ కదా, దేవుడు రాసింది కదా. లేకుంటే షా వాళ్ళలు అవుతారా? రిక్షా వాళ్ళలు అవుతారా? బండి వాళ్ళలు అవుతారా? కారు కదా. మరి ఆయన రాసిన ఆయన పేరు పెట్టచ్చు కానీ స్టేడియానికి గుంత కృతజ్ఞత లేకపోతే ఎట్లా అధ్యక్ష? నిన్ను ప్రధానమంత్రిని చేసినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశంలో ఉన్నటువంటి అతిపెద్ద స్టేడియానికి ఎందుకు పెట్టలేదని చెప్పేసి ఇవాళ నేను అడుగుతున్నా అధ్యక్ష. మీ ద్వారా
స్టేడియానికి పెట్టకుంటే మరి ఆ పార్లమెంట్ ఎక్కడి నుంచి వచ్చింది అధ్యక్ష? ఈ పార్లమెంటు వ్యవస్థను రూపొందించింది ఎవరు? అలా ప్రధానమంత్రి ఎవరు ఉండాలి, ఉప ప్రధానమంత్రి ఎవరు ఉండాలి, రాష్ట్రపతి ఉండాలి, ఎంపీలు ఉండాలి, అలా రిజర్వేషన్ పద్ధతి ఉండాలని చెప్పేసి రాసినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ పేరును పార్లమెంటుకు పెడితే నీకు వచ్చే నష్టం ఏంది అని నేను అడుగుతా ఉన్నా. ఇగో గిక్కడున్నాడు మా సచివాలయానికి ఎవరు అడగకముందే మా పాలన, తెలంగాణ పాలన, దళిత సంక్షేమ పాలన, అంబేద్కర్ పాలన అని చెప్పేసి ఇలా తెలంగాణలో ఉన్నటువంటి సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టుకున్నాం అధ్యక్ష. గర్వపడాలి. మహారాష్ట్రలో ఒక సర్కారు ఉన్నది, గుజరాత్లో ఒక సర్కారు ఉన్నది, కానీ మహాత్మా నీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ పుట్టినటువంటి మహారాష్ట్రలో కూడా అంబేద్కర్ విగ్రహాన్ని ఆకాశం అంతా ఎత్తి పెట్టడానికి ఎవరికి మనసు రాలేదు అధ్యక్ష. ఇక మా ముఖ్యమంత్రి గారు అధ్యక్ష, భారతదేశంలోనే 128 అడుగులు గల ఆకాశం అంతా ఎత్తు బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధాన్ని తీసుకుపోయే విధంగా ఇలా బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ ఇక్కడ మనం చేసుకుంటున్నాం అధ్యక్ష. ఇగో గిది ప్రపంచంలోనే ఎత్తైనటువంటి అంబేద్కర్ ఆలోచన ఆశయాన్ని మేము కొనసాగిస్తూ ఉన్నాము అధ్యక్ష. ఇక్కడ ఇంకో 2 విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి అధ్యక్ష. ఎందుకంటే కొంతమందికి బాధ కలుగుతుండొచ్చు, రసమైకి మైక్ దొరికింది ఇక మనకి ఏతరని కాదు. రసమై మైక్లో కొన్ని వేల లక్షల సార్లు మాట్లాడిండు, కానీ నా గుండెలోతుల స్టేజ్ ఆ రోజు వేదికల మీద మాట్లాడినా, ఇవాళ మనసుతో మాట్లాడుతూ ఉన్నా. ఇది వాస్తవమా కాదో మీరు కూడా నిజంగా మీలో నిజాయితీ ఉంటే ఇది వాస్తవం అయితే మీరు కూడా మాట్లాడండి. ఇలా ఇక ఇంకొక విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నా అధ్యక్ష. చట్టసభల్లో కష్టజీవులకు, మట్టి మనసులకు సరి అయిన ప్రాతినిధ్యం ఉన్నప్పుడే అసలైన ప్రజాస్వామ్యం అన్నాడు బాబాసాహెబ్ అంబేద్కర్. ఈ మట్టి బిడ్డలు రసమై బాలకిషన్, రావురుకుల రాజయ్య మైసవ కొడుకు చచ్చిపోయిన ఎద్దుకుర దీన్ని పెరిగిండు, డప్పు కొట్టుకొని స్టేజ్ల మీద ఆడిండు, గోసి గొంగడేసుకొని పుడితొక్కడి సత్తెరెండు రాజన ఎత్తుకో తెలంగాణ జెండాని ఎగిరెగిరి దుంకినటువంటి రసమై బాలకిషన్ ఈ అసెంబ్లీలో నిలబడి బాబాసాహెబ్ అంబేద్కర్ ముఖ్యమంత్రి కేసీఆర్ సాంఘిక సంక్షేమం గురించి మాట్లాడే అవకాశం వచ్చిందని అంటే వస్తుందా అధ్యక్ష? చాలామంది వచ్చారు తనుల వారసత్వాన్ని మోసుకొని, కొంతమంది దళితులు. నేను వాళ్ళ గురించి మాట్లాడను దయచేసి, ఎందుకనంటే వాళ్ళకి అవకాశాలు వచ్చింది కావచ్చు, కానీ నాలాంటి మా సుమన్ ఉన్నాడు, నీరడి సురేష్ బిడ్డ, నీరడతనం చేసుకున్నటువంటి సురేష్ బిడ్డ మా బాల్కా సుమన్ను పార్లమెంట్కి పంపించాడు మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. మా కిషోర్ ఉన్నాడు, ఆడ చూస్తున్నాడు, విద్యార్థి పొల్లగాడు ఆడు అని ఈడికి తీసుకొచ్చినాడు. మా గువ్వల బాలరాజు ఉన్నాడు, జర్నలిస్ట్ క్రాంతి ఉన్నాడు, ఒక్కల పేరు చెప్పరాదు అటు నుంచి నిలబడి గిల్లు ఉన్నారని చెప్పేసి గీళ్ళు అసెంబ్లీలోకి రావాలి. గిట్లాంటి నిరుపేదలైనటువంటి బిడ్డలు, బండి కొట్టిన బాలయ్య కొడుకు అసెంబ్లీలో మాట్లాడాలి, నీరేడుతనం చేసిన సురేష్ కొడుకు అసెంబ్లీలో మాట్లాడాలి అని చెప్పేసి పిల్లలను యాదికి పెట్టుకొని అసెంబ్లీలో తీసుకొచ్చినటువంటి చరిత్ర ఎవరికైనా ఉన్నదా అధ్యక్ష? ఇలా బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినాడు, కాన్సీరామ్ గారు చెప్పినారు, అద్భుతంగా పనిచేసినాడు. ఒక రాష్ట్రంలో ఒక దళిత స్త్రీని ముఖ్యమంత్రిని చేసినాడు, ఆ తర్వాత చనిపోయినాడు, ఆయన ఆశయం చచ్చిపోయినది. కానీ ఆయన ఆశయం ఎక్కడ ఉన్నది అంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఆయన ఆశయానికి ప్రతిఫలంగా ఇలా మార్కెట్ వ్యవస్థలో కూడా, లోకల్ బాడీలలో కూడా రిజర్వేషన్ తీసుకొచ్చుకున్నాం అధ్యక్ష. అసలు ఈ ఆలోచన ఎట్లా వచ్చింది అధ్యక్ష నాకు అర్థం కాదు. కానీ మార్కెట్లలో అరే ఇది ఎంత విచిత్రం అంటే, నిన్న మొన్నటి దాకా మార్కెట్లలో కళ్ళ మూడిచిన అవ్వ. నేను కరీంనగర్ పోయినా, మా గంగులన్న ఉన్నాడు, ఈయనే మొన్న ఇనాగ్రేషన్కి పోయినాం, నన్ను కూడా వెనకేసుకొని పోతారు అప్పుడప్పుడు. మా గంగులన్న నేను పోయినాం. ఇది వాస్తవంగా జరిగింది విషయం అధ్యక్ష. ఆయన అంతకుముందు బస్తాలు మోస్తాడు మా సాయిలు, చైర్మన్ అయిపోయాడు, రిజర్వేషన్ వచ్చింది ఎస్సీ రీజన్గా, ఆయన కూర్చున్నాడు. మా రాజిరెడ్డి పటేల్ వచ్చి ఏమో మళ్ళీ నా వడ్లు జోకుతావో అంటున్నాడు. అరే అమ్మ నిన్న మొన్న దాకా పడేలా వడ్లు జోకు అంటే జోకుతావా అని అడుగుతున్నాడు. ఇగో గిది అధ్యక్ష, ఆత్మ గౌరవాలు అనేటివి అక్కడ లేవు. ఆత్మ గౌరవాలు అనేది కళ్ళ మూడ్చిన అవ్వ కూడా అవకాశం వస్తే పాలితురాలు అవుతుంది అని చెప్పేసి మార్కెట్ వ్యవస్థలో కూడా రిజర్వేషన్ కల్పించినటువంటి సందర్భాన్ని ఇలా మనం గుర్తుపెట్టుకోవాలి అధ్యక్ష. ఇలా గిరిజన గూడాలు, మా సీతక్కను చూసిన అప్పుడప్పుడు నేను చూస్తూ ఉంటా, నాలాగానే పొద్దుగా లేచి పల్లెల పంట ఉరుకుతూ ఉంటుంది ఆమె కూడా. గిరిజన గూడాలను చూసినాం, తండాలను చూసినాం, ఊరికి దూరంగా ఉన్నటువంటి దళిత పల్లెలను చూసినాం అధ్యక్ష. దళిత పల్లెలను మా దగ్గర గుండారం దగ్గర పెరకబండ ఉంటుంది, ఒక 600 జనాభా ఆ గుండారానికి కొంచెం దూరం ఉంటుంది. అరే 600 మంది కలిగినటువంటి ఊరు కూడా గ్రామ పంచాయతీ కాకపాయే, వీళ్ళకి ఎట్లా అని చెప్పేసి దళిత పల్లెలకు కూడా ఆత్మ గౌరవం కావాలనంటే పంచాయతీలను చెయ్యాలన్నటువంటి గిరిజన గూడాలు దళిత పల్లెలను కూడా పంచాయతీలు చేయాలన్నటువంటి ఆలోచన చేసిన తర్వాత బాలేపల్లె అని ఒక ఊరు ఉంటుంది అక్కడ మా నల్లగొండ దగ్గర. అధ్యక్ష ఇది వాస్తవ విషయం అధ్యక్ష, నాకు చెప్పడం కల్పించారు రావు, వాస్తవాలు చెప్తాడు రసమై. ఒక ఆమె బాలమ్మ అని ఉన్నది నల్లగొండలో, అంతకుముందు నరసింహరావు ఆయన దగ్గర పనిచేసేది. ఆ బాలేపల్లి నల్లగొండ నుంచి విడిపడ్డ తర్వాత గ్రామ పంచాయతీ అయినది. ఒకరోజు ఎమ్మెల్యే పోయినాం,
అందరు సర్పంచులు వచ్చినారు. ఆమె కూర్చోడమంటే పాసం మోమాట పడుతున్నాడు. నిన్న మొన్న దాకా ఆడ పని చేసినా నేను కుర్చీ మీద కూర్చుంటాను అన్నది. కానీ అక్కడున్నటువంటి నరసింహరావు లేచిపోసి, అమ్మా నిన్న మొన్నటి దాకా నువ్వు నా ఇంట్లో పని చేసినావు, ఇలా నాతో సమానంగా నువ్వు సర్పంచ్ అయినావు అని చెప్పేసి ఆమెకు దండ వేసి శాల్వ వేసి కుర్చీ మీద తీసుకొచ్చి కాలు మీద కాలు వేసుకొని కూర్చుని పెట్టింది అధ్యక్ష. ఇక గిది అధ్యక్ష. ఈ ఆలోచనలో గతంలో ఉన్నట్టు వాళ్లకు ఎందుకు రాలేదనేది మనం ఆలోచించుకోవాలి అధ్యక్ష. ఇక గిది ఆత్మగౌరవం అంటే ఒక పాలనలలో ఆత్మగౌరవం ఎంత గొప్పగా ఇమిడిపోయి ఉంటుందో ఆలోచన చేసినటువంటి నేత మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అధ్యక్ష. నేను ఇంకొక విషయాన్ని కూడా గుర్తు చేయాలి, 100% గుర్తు చేయాలి. ఎందుకనంటే అంటరాని తనాన్ని కల్లారా చూసిన వాడిని, అనుభవించిన వాడిని. ఆ ఆవేదన ఎట్లా ఉంటుందో, ఆ బాధ ఎట్లా ఉంటుందో నాకు తెలుసు అధ్యక్ష. మాది రావురుకుల గ్రామం. వాస్తవంగా మా గ్రామం ఊరికి కొంచెం దూరం ఉంటుంది అధ్యక్ష. మాకు నీళ్ళ కోసం పోవాలంటే బాయిల పంట ఉరుకుతుంటే మా అధ్యక్ష. ఆడికి పోతే ముట్టుకోకురు ఉరుకురు అని చెప్పేస్తుంటారు. ఇంకో దగ్గరికి పోతే ఇంకో దగ్గర ఉరుకుతుంటే కుండలు పట్టుకొని ఇట్లా పట్టుకున్నవో లేదో లట్టుకునేవాడు దయదలిసి తీసుకోపో అంటే కుండ పట్టుకోగానే లట్టుకున్న కరెంటు పోయేది. అక్కడ మురికి నీళ్ళని తీసుకొచ్చుకొని బువ్వ వండుకొని నీళ్లు తాగి బతికినటువంటి దళిత వాడలకు కూడా ఇలా మిషన్ భగీరథ ద్వారా ఇలా స్వచ్ఛమైనటువంటి నీళ్లు అందిస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి ఒక దళిత బిడ్డగా నేను ధన్యవాదాలు చేస్తున్నాను అధ్యక్ష. ఎందుకంటే ఇట్లాంటి చాలా ఉన్నాయి అధ్యక్ష. ఇలా మనం ఒక విషయాన్ని తప్పకుండా గుర్తు చేసుకోవాలి అధ్యక్ష. ఎందుకనంటే అధ్యక్ష, ఒక నీళ్లతోనే మనం ఆగిపోలేదు. ఇలా ఒక ముఖ్యమైన విషయాన్ని మీకు నేను గుర్తు చేస్తున్నా అధ్యక్ష. ఎందుకనంటే ఇవాళ కళ్యాణ లక్ష్మి అధ్యక్ష. చాలామంది క్వశ్చన్ అవర్లో చెప్పారు కళ్యాణ లక్ష్మి 1,116 ఇస్తారు, 1,116. అది 1,116 కాదు అధ్యక్ష. అది ఒక సామాజికమైనటువంటి విప్లవం అధ్యక్ష. కళ్యాణ లక్ష్మి అనే పథకము అది ఒక సమాజ విప్లవం అని నేను చెప్తుంటాను అధ్యక్ష. ఎందుకనంటే నేను చూసినాను అధ్యక్ష, గ్రామాలల్లో లగ్గాలు చేసుకోలేక, బిడ్డలకు లగ్గాలు చేయలేక, పెళ్లి ఈడు వచ్చినటువంటి పిల్లలకు లగ్గాలు చేసే స్తోమత లేక దేవుని పేర ఇడిచిపెట్టి ఆ దేవునికి లగ్గం చేసి ఇడిచిపెట్టినటువంటి ఎములాడకాడ మనకు కనబడతా ఉంటుంది. మా రాజాన్, మా రమేష్ అన్న ఇక్కడ ఉన్నాడు. జోగిని వ్యవస్థ వచ్చింది అధ్యక్ష. ఏం చెయ్యాలి, ఎక్కడి నుంచి చెయ్యాలి? పెళ్లి చేసిన ఒక స్తోమత లేదు అని చెప్పేసి వాళ్ళకు దేవుని పేరు పెట్టి పార్వతవ రాజు అని పెట్టి దేవునికి అప్పచెప్పి కాళ్ళమెల్ల తీసినటువంటి సందర్భాన్ని నేను కళ్ళారా చూసిన అధ్యక్ష. మా మేనత్తనే ఉంటుంది, లగ్గం చేసుకోలే, 60 ఏళ్ళు అయిపోయినాయి. అమ్మా నువ్వు ఎందుకైనా వస్తా నేను అంటే నాకు కూడా బతకాలని ఉండే బిడ్డ, కానీ మా అయ్య నాకు లగ్గం చేయలే, తిండికే లేకపోయా, లగ్గమే చేయకపోయా, ఇక దేవునికి ఇడిచిపెట్టిండని చెప్పినప్పుడు చాలా బాధ కలిగింది అధ్యక్ష. గక్కడికే కాదు అధ్యక్ష, తెలంగాణ పల్లెల్లో మనం చూసినాం ఆడబిడ్డలను పెళ్లి చేస్తే పెరిగితే పెళ్లి చేయాల్సి వస్తుందని చెప్పేసి పనులు అమ్ముకున్నట్టు ఫ్లైఓవర్ బ్రిడ్జిల కాడ వదిలేసినటువంటి తల్లుల దుఃఖాన్ని చూసినాం అధ్యక్ష. తెలంగాణ ధూమ్ధాం జరుగుతున్నప్పుడు మా మధుప్రియ పాట పాడేది ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లనమ్మా అని పాడితే లక్షలాది మంది కన్నీళ్లు పెట్టినటువంటి సందర్భాన్ని మనం చూసినాం. నిండు ఆ మాసానాడు ఓలచ్చ గుమ్మడి, ఆడపిల్ల పుట్టినాదే ఓలచ్చ గుమ్మడి, బట్టలలో చుట్టుకొని బాయిల పడే పోతే గంగమ్మ కొంగు చాపి నాకు ఈరి సంపకూరు అన్నటువంటి దుఃఖాన్ని ఎల్లకెక్కినటువంటి తెలంగాణ గడ్డను మనం చూసినాం అధ్యక్ష. ఇలా బిడ్డల దుఃఖాన్ని అర్థం పెట్టుకున్నవాడు, ఆ బిడ్డల గురించి ఆలోచించినాడు. ఇలా ఆడపిల్ల పుట్టిందంటే అయ్యో అనద్దు, ఆడపిల్ల పుట్టిందంటే మా వాడలల్లా లక్ష్యం పుట్టింది అన్నటువంటి అదృశ్య లక్ష్యం పుట్టింది అన్నటువంటి ఒక భావన కలిగించాలన్నటువంటి ఆలోచన చేసి ఇవాళ కళ్యాణ లక్ష్మి, దయచేసి కళ్యాణ లక్ష్మి, ఈ కళ్యాణ లక్ష్మి అనేది ఇందాక మా మంత్రి గారు చెప్పినాడు, లగ్గాలైనాకనే ఇచ్చేదాని మీ గురించి చర్చ పెట్టుకున్నారు. కానీ అది కాదు అధ్యక్ష, కళ్యాణ లక్ష్మి అనేది అది డబ్బుల పథకం కాదు. ఇలా ఆడపిల్లను ఆత్మ గౌరవంతో బతకాలనంటే వాళ్ళకు ఒక భరోసా కావాలన్నటువంటి ఒక భరోసాకు ప్రతినిధిగా నిలబడ్డటువంటి పథకము కళ్యాణ లక్ష్మి. ఇలా బాల్య వివాహాలు అయిపోయినాయి. చాలా మంది మన పిల్లలను చూసినాం, 10వ తరగతినే పెళ్లి చేసేవాడు దళిత కుటుంబాల్లో, మళ్ళీ పెరిగితే ఏమవుతుందేమో అయ్యో దొరికిడితే అని చెప్పేసి పాపం అప్పచెప్పేవాళ్ళను. ఆ బాలంతలకు 14 సంవత్సరాలకు ఆ పిల్లలు కనవాళ్ళు రక్తహీనతో చచ్చిపోయినటువంటి సందర్భం చూసినాం. ఇలా ఎవరి దగ్గరికైనా పోయి పటేలా బిడ్డ పెళ్లి పెట్టుకున్నా ఓ 10,000 ఇవ్వమంటే మళ్ళెం పెట్టి తీరుతారు అని చెప్పేసి చేస్తూ చిన్న సందర్భాలు ఉన్నాయి. ఇవాళ కళ్యాణ లక్ష్మి వచ్చిన తర్వాత నా బిడ్డ లగ్గం పెట్టుకున్నాం, పటేలా ఓ 10,000 ఇవ్వమంటే 20,000 తీసుకోపో, కళ్యాణ లక్ష్మి ఇంకా నువ్వు ఇయ్యిపో అని చెప్పేసి ఇలా నమ్మకాన్ని నిలబెట్టినటువంటి పథకము ఇలా కళ్యాణ లక్ష్మి అన్న విషయాన్ని దీని ద్వారా నేను మీకు గుర్తు చేస్తున్నాను అధ్యక్ష. ఎందుకనంటే అధ్యక్ష చాలా ఉన్నాయి. ఇలా మనం సంక్షేమం గురించి చెప్పుకోవాలంటే చాలా ఉన్నాయి అధ్యక్ష. తెలంగాణ సంక్షేమమే దళిత సంక్షేమంగా, దళిత బహుజనుల సంక్షేమంగా నేను భావించుకుంటున్నాను అధ్యక్ష. ఒక పెళ్లి కానేవి ఆగిపోలేదు అధ్యక్ష. మనం చాలా మందికి చూస్తూ ఉంటాం దళితుల ఇళ్లకు పోతూ ఉంటే. ఇలా కేసీఆర్ లాంటి కిట్ లాంటి పథకం వచ్చేసింది అధ్యక్ష. నేను ఇది వాస్తవంగా ఇక్కడ చాలామంది ఎమ్మెల్యేలు ఉన్నారు, నేను చూస్తూ ఉంటా. పిల్లలు ఉడితే దళితుల ఇళ్లల్లో పిల్లలు ఉడితే పాత బట్టలు తీసుకొచ్చి పిల్లల కట్టేవాళ్ళు, పాత బట్టలు కట్టుకునే వాళ్ళు,
పాత పేలికలు తీసుకొని పాత చీర తీసి పరపర చేసి పిల్లలు గడతా ఉంటే వాడు గోక్కుంటా ఉంటే ఎల్లమ్మ తల్లి వచ్చిందని మళ్ళీ కోని కోసుకోవాలి, శాఖలు కోసుకోవాలి, మళ్ళీ మాకు ఇంకో ఖర్చు పెట్టుకోవాలి. గాళ్ళ గురించి ఆలోచించినాడు. ఇలా గట్లాంటి పిల్లలకు, పేద పిల్లలకు ఆడబిడ్డలు ఉడితే వాళ్ళకు వాడాల్సిన ఇవి కాదు అని చెప్పేసి కేసీఆర్ కిట్టు లాంటి, అధ్యక్ష నేను ఇలా గుర్తు చేస్తా ఉన్నా, ఉన్నోళ్ళకి ఈ కిట్టు ఏం ఉపయోగం ఉందో నాకు తెలియదు కానీ తల్లిగా ఇలా లేనోళ్ళకి మాత్రం ఇది తల్లి ఒడి లాంటి దాని కేసీఆర్ కిట్టును నేను భావించుకుంటా ఉంటాను అధ్యక్ష. ఎందుకనంటే ఇలా దళితులు మనం చూస్తూ ఉంటాం, ఇలా గర్భవతులైనటువంటి నా దళిత తల్లులకు తిన్నటువంటి అవసరం, తినడానికి కోసం సరైనటువంటి తిండి లేనటువంటి సందర్భాన్ని కూడా మనం చూసినాం. ఇలా నన్ను కూడా చాలామంది అంటూ ఉంటారు, రసమై బాలకిషన్ ఏందని ముత్తం అంటున్నావు అని. నిజంగా ఆనాడు కూడా కేసీఆర్ లాంటి ఒక నాయకుడు ఉండి నా తల్లి కూడా అంగన్వాడీల ద్వారా దినాంకోడి గుడ్డి గిలాసెడు పాలు పోతే నేను కూడా 6 అడుగులు ఉంది కావచ్చు అని నాకు ఇప్పుడు అనిపిస్తూ ఉంటుంది కేసీఆర్. అంటే అప్పుడు లేదు కదా, బువ్వలేదు కదా, ఏం పెడుతుంది నా తల్లికే తిండి లేదు, కడుపులో నాకేం పెడుతుంది, నేనెట్లా పెడతా, ఏదో ఉన్నాను అంటే వచ్చిన. కానీ ఇవాళ అట్లాంటి పిల్లలు అవసరం లేనటువంటి ఒక కొత్త సమాజాన్ని సృష్టింటూ మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇలా అట్లాంటి వాళ్లకు అంగన్వాడీ ద్వారా అన్నం పెట్టడంతో పాటుగా ఇలా హాస్పిటల్ 9 నెలలు కాగానే హాస్పిటల్ తీసుకొని పోయి మగ పిల్లగాడు ఉడితే 12,000, ఆడపిల్ల ఉడితే 13,000, పుట్టిన పిల్లగానికి పరుచుకొని కరుపు కప్పుకొని చెద్దరి తుడుచుకొని రువాలా రుద్దుకొని సబ్బు పెట్టుకొని కాటుగా అవ్వుకు 2 చీరలు ఒక దోమతెర చిన్న బొమ్మగాని పంపుతున్నాడు ఇలా మా దళిత అక్కలకు. గిడక అంటే నేను మీకు ఎందుకు నేను గుర్తు చేస్తున్నాను అంటే ఇవన్నీ కూడా ఇది ఎవరికి రాదు. అందుకే ముఖ్యమంత్రి గారికి నేను నమస్కారాలు చెప్తా ఉన్నా. ఈ ఆలోచనలు అంటే ఒక మానవ కోణంలో ఒక సామాజికమైనటువంటి సాంఘికమైనటువంటి బాధ్యతను గుర్తుపెట్టుకొని దళితుల ఎజెండానే తెలంగాణ ఎజెండాగా పెట్టుకొని దళిత సంక్షేమమే తెలంగాణ సంక్షేమంగా గుర్తుపెట్టుకొని ఇవాళ అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు తెలంగాణ రాష్ట్రంలో ఇలా తీసుకొచ్చినటువంటి ముఖ్యమంత్రి గారికి ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఒక విషయాన్ని గుర్తు చేస్తున్నాను అధ్యక్ష, ఇలా మనం చాలామంది చెప్పుకున్నాం, ఇలా తెలంగాణలో లగ్గాలైతే కళ్యాణ లక్ష్మి ఇచ్చిన తర్వాత పొల్లగాలు బ్రహ్మాండమైనటువంటి ఆట పాటలతోని భరోసా తీసుకుంటా ఉన్నారు. ఇలా రాముడేలినటువంటి రాజ్యం మాది, మేము ఇక్కడ రామ మందిరం కడతా ఉన్నాం, అయోధ్యాపురి పట్టణాన్ని వెళ్తా ఉన్నాం అన్నటువంటి ఆ అయోధ్యాపురి పట్టణాలు వెళ్తున్నటువంటి రాష్ట్రాలలో కూడా దళితులు లగ్గాలు చేసుకొని పోతా ఉంటే ఇలా రేపులు చేసి చెట్లకు ఉగులాడ తీసుకొచ్చి హత్యలు చేసినటువంటి సందర్భం మనకు కనబడతా ఉన్నది అధ్యక్ష. ఇలా చాలా రాష్ట్రాలలో ఉన్నాం, అక్కడ భద్రత లేదు, కానీ తెలంగాణ రాష్ట్రంలో మాత్రం నా దళితులకు భరోసానిచ్చింది తెలంగాణ రాష్ట్రము, మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అన్న విషయాన్ని ఈ సందర్భంగా మరొక్కసారి నేను గుర్తు చేస్తూ మా దళితుల బిడ్డల అందరి తరపున కూడా వారికి హృదయపూర్వకంగా నేను నమస్కారాలు తెలియజేస్తూ, ఓ మహాత్మా పూలే మిమ్ముల్ని మేము చూడలేదు, ఓ అంబేద్కర్ మిమ్ముల్ని మేము చూడలేదు, మీ ఆలోచనలు చూసాం, మీ ఆశయాలను చదివాం, మీ ఆలోచనలు మీ ఆశయాలు కలబోతగా మీరు కలలు కన్నటువంటి సమాజాన్ని సాధించాలన్న అకుంఠ దీక్షత కలిగినటువంటి మా ముఖ్యమంత్రి కేసీఆర్ లాంటి నాయకునికి హృదయపూర్వకంగా నేను దళిత బిడ్డగా నమస్కారాన్ని తెలియజేస్తూ నిండు పున్నమి చంద్రుని పాలనలో అంబేద్కర్ ఆశయాలు ఆలోచనలు చూస్తామని విశ్వసిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ అధ్యక్ష. థ్యాంక్ యూ. శ్రీధర్ బాబు గారు సంబంధించిన అనేక అంశాలు, వారి సలహా సూచనలు, వారి అనుభవాలను కూడా తెలియజేయడానికి ఆస్కారం ఉంటుంది కనుక